తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ పెన్షన్లను చెల్లింపు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో గీత కార్మికులు, వృద్ధులు, వికలాంగులు 6,016 రూపాయలు, మనకి 4,016 రూపాయలు ఎవరెవరికి జమ చేయబోతున్నారు అన్న దానిపై మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు మన మంత్రి సీతక్క. మనకి ముఖ్యంగా చూసుకుంటే చెల్లింపులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరందరికీ 4,016 అయితే ఇక వీరికి మాత్రం 6,016 రూపాయల కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మనకైతే గ్రీన్ సిగ్నల్ అనేది భారీ బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపటి నుంచి జమ చేయబోతున్నారు అని అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఎవరికి చెల్లింపులు చేయబోతున్నారు, మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే గత నెల పెన్షన్లు ఎవరికైతే జమ కాలేదో ఆ నెల పెన్షన్లు కలుపుకొని మనకి అసలు పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో తెలుసుకున్నాము. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా మనకి దాదాపు 78% పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయింది. ఇక అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలలో ఎవరికైతే ఆ పెన్షన్లు జమ కాలేదో అటువంటి వారందరికీ జూన్ నెల 6వ తారీఖు వరకు అయితే పంపిణీ చేస్తారంట. ఇక ఎప్పటి వరకు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి టైంకి ఆ పెన్షన్లను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో భారీ ఎత్తున పెన్షన్ల కోసం మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ విడుదల చేశారు. ఇక దీనికంటే ముందు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తాము ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకటనలు అయితే ఇవి. మనకి 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లను భారీ ఎత్తున పెంచుతామని 4,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6,000 రూపాయలు, ఇప్పుడు 2,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000 రూపాయలు కొత్త పెన్షన్లను మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని మొదటిగా హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆ పెన్షన్లను ఏమాత్రం పెంచలేదు. ఇప్పటి వరకు ఆ పెన్షన్లను ఇంకానైతే జమ చేయలేదు. సో దీనిపైనే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మండిపడుతున్నారు. అదేవిధంగా భారీ ఎత్తున అయితే పెన్షన్ లబ్ధిదారులు అపోహ చెందుతున్నారు. ఆ కొత్త పెన్షన్లు అసలు పంపిణీ చేస్తారా చెయ్యరా అని. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ ఎత్తున సభలో మాట్లాడుతూ ఈ పెన్షన్ల పైన మనకైతే ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తను విడుదల చేశారు. ఇక ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగానే వికలాంగులకు 6,000 రూపాయల 16 రూపాయలు, మనకి వృద్ధులకు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీతా కార్మికులకి, చేనేత కార్మికులకి 4,016 రూపాయలు పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి జూలై నెల చివరి వారం నుంచి లేదంటే ఆగస్టు నెల మొదటి వారంలో కొత్త జాబితా అనేది పెన్షన్లకు సంబంధించిన కొత్త జాబితా అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక దీని తర్వాత విడుదల చేసిన తర్వాత మొదటిగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసిన తర్వాత మిగిలిన జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే మనకి తేల్చి చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఏర్పాట్లో కూడా ఆర్థిక శాఖను కొత్త పెన్షన్ల కోసం డబ్బులను ఏర్పాటు చేయాలని మనకి ఆదేశించినట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా మాట్లాడుతూ త్వరలోనే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇక
మనకి ఎవరైతే డబుల్ పెన్షన్లు అటు ఆసరా పెన్షన్లు ఇటు ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు తీసుకుంటున్న వారందరినీ గుర్తించిందంట. వారిల నుంచి 5,000 మందికి పైగా ఆ పెన్షన్ల పంపిణీ నుంచి తీసివేసినట్టుగా తెలుస్తుంది. అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని నకిలీ పెన్షన్లు అనేది తీసుకునే వారిని పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ పెన్షన్లను పూర్తి మొత్తంతో రద్దు చేసిన తర్వాత కొత్త లిస్ట్ అనేది ఇప్పుడు ఉన్న వారికి మహిళలకు 2,500 రూపాయలు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఏకంగా మనకి 12,000 కోట్ల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం మనకైతే బడ్జెట్ అనేది కేటాయించున్నట్లు మనకైతే అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు మనకి దాదాపు ఆగస్టు నెల లేదంటే జూలై నెల, జూన్ నెల ఈ 3 నెలలలో ఏదో ఒక నెల జాబితా అనేది విడుదల చేసి కొత్త పెన్షన్లను ఆ నెల నుంచి భారీ ఎత్తున పంపిణీ చేయాలని అయితే చూస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలోనే మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా ఏప్రిల్ నెల పెన్షన్లను పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు మీ ఖాతాలలో ఎవరికైతే ఆ పెన్షన్లు అనేది జమ కాలేదో ఏమాత్రం దిగులు పడొద్దని అయితే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళందరికీ ఆ పెన్షన్లను మనకి జూన్ 6వ తారీఖు వరకు అయితే పంపిణీ చేయడానికి చెప్పడం అయితే జరిగింది. పంపిణీ చేస్తామని జూన్ 6వ తారీఖు వరకు కూడా ఆ ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది మీ ఖాతాలలో ఇంకానైతే జమ కాకపోతే మీరు ఖచ్చితంగా ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి మీ సమస్య ఏందో, మీకు పెన్షన్లు పడకపోవడానికి కారణాలు ఏంటో అని అయితే వాళ్ళైతే చెప్తారు. సో ఇక మళ్ళీ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళైతే అర్హతను కల్పిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ పెన్షన్లను రద్దు చేయడానికి ఆటోమేటిక్ బ్యాక్ ఎండ్లోనే ఆ పని అనేది జరుగుతుందంట. ఎవరైతే గత 3 నుంచి 4 నెలల నుంచి పెన్షన్ డబ్బులు తీసుకోరో అటువంటి వారందరినీ పెన్షన్ల భాగంలో నుంచి తొలగించినట్లు చెప్పడం అయితే జరిగింది. అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మళ్ళీనైతే మీరు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్లు కానీ, ఈ నెల పెన్షన్లు కానీ, పంపిణీ చేసే వచ్చే నెల పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే పంపిణీ చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఆ పెన్షన్లను మీ ఖాతాలలో తొందరగా జమ కావడానికి మీకు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా పంట నష్టం కింద ఎవరికైతే పంట నష్టమైందో గత వారం రోజుల నుంచి వానలు పడుతూ సో అటువంటి వారం అందరికీ పంట నష్టం కింద డబ్బులు 40,000 కోట్ల రూపాయలు 5 లక్షలకు మందికి పైగా మనకి ఆ డబ్బులను విడుదల చేయబోతున్నారంట. ఎవరికైతే పంట నష్టమైందో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఇక పంట ధాన్యం కొనుగోలు కూడా త్వరలో అయితే కొంటామని కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈ రోజుకు సంబంధించిన పెన్షన్లు భారీ మొత్తంలో అంశాలు అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.